ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ. 1వ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2016లో ప్రవేశపెట్టబడింది. ఇది 2021 సంవత్సరం వరకు కొనసాగింది, అంటే 5 సంవత్సరాల వ్యవధి. 2వ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2021లో ప్రవేశపెట్టబడింది. ఇది 2026 సంవత్సరం వరకు కొనసాగాలి. 2వ ఐసీటీ విధానం యొక్క ప్రధాన దృష్టి ప్రాంతాలు క్రింది విధంగా ఉన్నాయి. ఐటీ లేదా ఐటీఈఎస్ ఉత్పత్తి అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, నైపుణ్యం మరియు రీస్కిల్లింగ్, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైనవి దాటి. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఐటీ లేదా ఐటీఈఎస్ ఉత్పత్తి అభివృద్ధి 2026 నాటికి 10 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ లేదా ఐటీఈఎస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్ కేర్, కంప్యూటింగ్ సిస్టమ్స్, సెమీ కండక్టర్స్ మొదలైన వాటి యొక్క ఫోకస్ ఏరియాలు. ఎలక్ట్రానిక్స్ 2026 నాటికి 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 75,000 మంది ఎలక్ట్రానిక్ వాహనాల విభాగంలో పనిచేయాల్సి ఉంది. 25,000 కోట్లలో 75,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టాలి. ఎలక్ట్రానిక్స్ యొక్క ప్రధాన దృష్టి ప్రాంతాలు: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, సౌర ఘటం అండ్ మాడ్యూల్, ఐటీ హార్డ్వేర్, టెలికాం పరికరాలు, కాంపోనెంట్ తయారీ మొదలైనవి.